జరుపుకున్న ఈ కార్యక్రమంలో ఇది మన బాధ్యత కాదు, ఇది మన గర్వం. మన పిల్లలు గర్వంగా చెప్పుకునేలా మా ఊరు సస్యశ్యామలంగా ఉంది అంటే మన పల్లెలే పట్టుకొమ్మలుగా సహకరిస్తూ పరిశుభ్రతకి చాలా సపోర్ట్ చేసుకుంటూ ప్రతి గ్రామాల్లో కూడా ఇలానే స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకొని శుభ్రతని చూసుకోవాలని, ఆరోగ్యాలు కాపాడుకోవాలని, ఇళ్లలో కూడా వాళ్ళ ఇంటి ముందు ఇళ్లలో కూడా శుభ్రతని పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకొని వాళ్ళ పల్లెల్లో కానీ ప్రతి పనుల్లో కానీ ఏ విషయంలో కానీ మన పెద్దల సహకారం ఉంటుంది కాబట్టి ప్రతి పనుల్లో విజయం సాధించేలాగా పెద్దలు ఆశీర్వదించాలి. ఇది మన బాధ్యత కాదు, ఇది మన గర్వం. మన పిల్లలు గర్వంగా ప్రవేశపెట్టబడిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఆదర్శంగా తీసుకొని స్వచ్ఛ ముప్పారం కార్యక్రమాన్ని నిర్వహించడం, దానిలో భాగంగా ఈరోజు మన ముప్పారం గ్రామంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాంని చేయడం అనేది నిజంగా అభినందనీయం, ఆదర్శనీయం. ఈ విధంగా కొత్త ఒక పాత సంవత్సరం నాటి ఈ సంవత్సరంలో చివరి రోజున ఈ చెత్తను కూడా ఊడ్చడం అనేది, దాంట్లో వదిలేయడం అనేది కొత్త నూతన స్వీకరించడం అనేది నిజంగా అభినందనీయం. వారి విధంగా తమ పరిపాలనా కాలంలో కూడా కొత్త కొత్త అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళు చేపట్టబోయే ప్రతి కార్యక్రమంలో ప్రతి అడుగులోనూ మేమందరం కూడా మా మండలం తరఫున మండలాధికారులందరం కూడా తోడ్పాటుగా ఉంటూ కోఆపరేటివ్గా ఉంటూ సహకరిస్తామని తెలియజేస్తూ, ఈ సర్పంచ్ గారు చేసేటువంటి ఈ కార్యక్రమానికి మన ముప్పారం గ్రామస్తులు అందరూ కూడా పాల్గొని ఈ స్వచ్ఛ ముప్పారంకు సమవంతు సహాయ సహకారాలు చేస్తుంది. ఈ ఒరవడిని ఇదే విధంగా కొనసాగిస్తూ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, యువకులు అందరూ కూడా మన ముప్పారాన్ని స్వచ్ఛ ముప్పారుగా మార్చాలి. దీనికి ఒక సర్పంచో ఒక వార్డు మెంబరే బాధ్యత కాకుండా ఉండేటువంటి ఊర్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరి తన వంతు బాధ్యతగా స్వచ్ఛగా ఉంచుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే వారి యొక్క ఇంటి పరిసరాల లోపల, ఇంటి బయట కూడా పరిసరాలు మంచిగా ఉండాలనే ఒక కార్యక్రమం అందరికీ కూడా ఉండాలి. ఇటువంటి కార్యక్రమానికి మన గౌరవ సర్పంచ్ గారు కొత్త ఒరవడి సృష్టించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం.